మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన వాళ్ళు మనకిష్టమైంది ఏదైనా మనం అడగకుండా తెచ్చారంటే భలే సంతోషపడతాం గదా! నాకైతే పూలంటే చాలా ఇష్టమండి. ఏ పూలైనా సరే పూలంటే బాగా ఇష్టం. ఇక ప్రతిరోజు మా వారు ఉదయాన్నే కాఫీ తాగి తోటలోకెళ్తారు కదా! వచ్చేటప్పుడు ఇంటికి రాకుండా సెంటర్‌కెళ్ళి పూలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారండి. నేనైతే భలే సంతోషపడ్డాను. అబ్బా! భలేగా అడగకుండా తీసుకొచ్చారు పూలు అనుకున్నా. అప్పటికి ఆగలేక అడిగాను గూడా. ఎప్పుడూ లేనిది పూలు తీసుకొచ్చారేంటంటే, ఇంటికొస్తే ఎలాగో సెంటర్‌కి పంపించి మళ్ళీ పూలు తెమ్మంటావు. అదేదో ఇంట్లోకి రావడం ఎందుకని ఒకసారే సెంటర్‌కెళ్ళి పూలు తెచ్చానన్నారు. సరే ఎలా తెస్తేలేండి సంతోషమే. ఇక ఈరోజు అన్నప్రాసన వేడుక ఒకటుంది. అక్కడికే బయలుదేరుతున్నామండి. ఈ చీర 4 నెలల క్రితం మీకు చూపించాను. రూ. 650కి తెచ్చుకున్నాను చీర. మన ఫ్యామిలీలో చాలామంది బావుందని చెప్పారు. చీరకు తగ్గట్టే బ్లౌజ్ గూడా మంచిగా కుదిరిందండి. చాలామంది మన సిస్టర్‌లు అడుగుతున్నారు, మీరు బ్లౌజులు ఎక్కడ స్టిచ్చింగ్ చేపిస్తారని. అమ్మ వాళ్ళ ఊర్లలో ఒక సిస్టర్ టైలరింగ్ చేస్తారు. అక్కడికే పంపిస్తానండి. నాకైతే మంచిగా కుదురుతాయి తను కుడితే. అంటే వేరే వాళ్ళు కుడితే కుదరదా అని కాదు. ఇక తన దగ్గర అలవాటయిపోయింది. మంచిగా స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి అక్కడికే పంపిస్తాను. ఇక ఎక్కువగా ఈ మధ్యన ఊరు ప్రయాణాలు అనుకుంటా అనుకోకండి. మన అనుకోని ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళాలి కదా!